ఇందాక గౌరవ ఉరవకొండ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారనే విషయాలు కూడా చంద్రబాబు నాయుడు నిన్న ఉరవకొండ బహిరంగ సభలో మాట్లాడిన అంశాలపైన ఆయన దిగజారుడుతనం పైన ఆయన నీతి నిజాయితీ లేని మాటలపైన కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం అనే మాట మాట్లాడాడు. ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఏదైతే అంద్రేనివా సుజల స్రవంతి ప్రాజెక్టు ఎన్టీ రామారావు ఒక సాగునీటి పథకంగా దాన్ని రూపకల్పన చేస్తే, డిజైన్ చేస్తే, ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తాగునీటి పథకంగా రూపాంతరం చెందించి ఆయన 9 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 9 కోట్ల రూపాయలు. అవి కూడా ఒక గంప మట్టి తీసి పక్కకేసేదానికి కాదు, కేవలం జీతాల కోసమే 9 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. మరి అదే 2004లో ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6,500 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేయించి మరి అనంతపురం జిల్లా వరకు గుంతకల్లు నియోజకవర్గంలో మొదలైతే కర్ణాటకకు ఆనుకొని ఉన్నటువంటి మడకశిర వరకు కూడా ఈ హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా తాగునీరు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 6,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో జీడిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, ఇలా రిజర్వాయర్లన్నీ కూడా డిజైన్ చేసి కాలువల ద్వారా చెరువులకు నీళ్లు అందిస్తూ మరి అలాగే ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశారు. అది దాదాపు మొదటి ఫేజ్ ఏదైతే ఉందో మొదటి ఫేజ్ పూర్తి కావడం, రెండో ఫేజ్ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ సెకండ్ ఫేజ్ కూడా దాదాపు 70-80% వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి కావడం జరిగింది. మరి కొద్ది గొప్ప నిలబడిపోయినటువంటి ఒక 15-20% పనులు మాత్రమే చంద్రబాబు నాయుడు చేశాడు. మరి ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు 500లకు పైగా 600 కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఎన్ని నింపాడనేది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, కేశవ్ గారిని. కేవలం డబ్బుల కోసము ఆ 20% పనులు మిగిలిపోయింటే దానికి 200% పెంచుకొని సీఎం రమేష్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంపెనీలతో వాళ్ళ కాంట్రాక్టర్లతో 20% పనులను 100%, 200% పెంచుకొని డబ్బులు దండుకున్నారే తప్ప 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే చంద్రబాబు నాయుడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటికీ, ఆఖరికి మడకశిరలో ఉన్నటువంటి చెరువులకు కూడా మరి చంద్రబాబు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గం కూడా నీళ్ళు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం కూడా కుప్పం నియోజకవర్గం వరకు కూడా హంద్రీనీవా ద్వారా నీళ్లు చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు అనంతపురం జిల్లా, కరువు జిల్లాలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం చెరువులు నింపడం. ఈ హంద్రీనీవా కాలువల ద్వారా నీరు పారించడం ద్వారా ఈరోజు ఏ బోర్వెల్ చూసుకున్నా వాటర్ టేబుల్ చూస్తే మరి పూర్తిగా
40-50 అడుగుల వరకు చేరుకోవడం, ప్రతి రైతు కూడా ఈవెన్ మెట్ట భూముల్లో కూడా కొండ ప్రాంతాల్లో కూడా బోర్లు వేసి రైతాంగం పంటలు పండించుకుంటున్నారు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేదు. మీకు ఉదాహరణగా చెప్తాను. పెనుగొండ నియోజకవర్గంలో చిన్న కుంట, తురకలాపట్నం కుంట అని ఎప్పుడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్రలు చేసి నీళ్ళు ఇవ్వలేదు, గొల్లపల్లి రిజర్వాయర్ నింపలేదు అని ధర్నాలు చేసి పాదయాత్రలు చేస్తే చిన్న కుంటకు ఒక 200-300 క్యూసెక్కుల నీళ్లు మాత్రం వదిలి జలహారతి చేసిన దిగజారుడుతనం చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం చిన్న కుంటకు నీళ్ళు ఇచ్చి జలహారతి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మరి అనంతరం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చాం గత 4 సంవత్సరాల నుంచి కూడా. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ఈరోజు ప్రతి ఎకరం కూడా పారేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం పనిచేసింది 5 సంవత్సరాలు అనేది పచ్చి నిజం. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే, ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో కరువు వస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు కరువు, 2 కవల పిల్లలు. చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే కరువు వచ్చేసినట్లే. మరి ఆయన ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు రెయిన్ గన్స్ గురించి. రెయిన్ గన్స్ దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు వృధా చేశాడు. 600 కోట్ల రూపాయలు రెయిన్ గన్స్. 1 ఎకరంలోనైనా వేరుశనగ పంట పండించడమో రికార్డులు తీయండి మీరే మీడియా సోదరులందరూ కూడా. ఆయన ఏం చేసేవాడంటే 40-50 ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు పెట్టుకొని, అవి కూడా నీళ్లు ఉండేవి కాదు ఆ ట్యాంకర్లలో. 2-3 ట్యాంకుల్లో నీళ్లు ఉంటే ఒక 5 సెంట్లు 10 సెంట్లు భూమితో అట్లా నీళ్లు తడిపేది. ఆయన ఫోటోలు పోజులు ఇవ్వాలి కదా మీడియాకి, ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. 1 ఎకరం భూమి కూడా రెయిన్ గన్స్ ద్వారా పంట పండించిన దాఖలాలు లేవు. మీరు ఎక్కడైనా వెరిఫై చేయండి. అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత పంట పండించాడు. ఆయన పచ్చి అబద్ధాలకు ఏదైనా కానీ తిమ్మిని బొమ్మిని చేస్తారు అంటారు మన ప్రాంతంలో. అలాగా ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేయాలనుకునే తత్వం చంద్రబాబు నాయుడు. మరి అలాగే ఇంత ప్రజాధనం వృధా చేసిన వ్యక్తి ఈరోజు జగన్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అంట. ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు, ఈరోజు జగనన్న ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత, జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, నేతన్న నేస్తం, అలాగే వాహన మిత్ర, ఇలాంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు అందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమా? దీనికి సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2,40,40 కోట్లకు పైగా, 40,000 కోట్లకు పైగా ప్రజలకు డీబీటీ ద్వారా ఇందులో ఎటువంటి మధ్యవర్తులు లేకోకుండా, ఎటువంటి రాజకీయ కోణం లేకోకుండా, పార్టీలకు అతీతంగా, అవినీతి రహితంగా, పక్షపాతం లేకోకుండా ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం 2,50,000 కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించడం ఇది దుర్వినియోగమా అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. మరి ఆయన వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓట్లేసే ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాడు. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు 2014లో ఏం చెప్పాడు? 2014లో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగాలు రాలే.
ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. మరి 2014లో ఏదైతే హామీ ఇచ్చాడో మరలా 2024 ఎన్నికల్లో కూడా అదే హామీని ఇచ్చి ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నాడు. మరి అదే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే ఒక స్ట్రెచ్లో ఒకే ఒకసారి సచివాలయ ఉద్యోగుల్ని ఇవ్వడం జరిగింది. దాదాపు 53,000కు పైగా ఉద్యోగాలు కేవలం ఒక వైద్య శాఖలో, అంటే ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నటువంటి వైద్య శాఖలో 53,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తే, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రజలను మోసం చేసి మేమంతా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నాం. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇస్తావో చెప్పు. దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, వైట్ పేపర్ రిలీజ్ చేయి. ప్రజలను వింటున్నారు కదా అని చెవిలో పూలు పెట్టాలనుకుంటే నిన్ను ప్రజలు తప్పుకోకుండా చీపుర్లతోనూ పరకలతోనూ చెప్పులతోనూ కొట్టే సమయం దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తుంది. ఇంకా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే లోకేష్ అంటాడు, మీకు అమ్మ వందనం కింద ఒక పిల్లాడు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 90,000. 1, 2 రాని వెధవ, ఎక్కాలు రాని మనిషి ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి లోకేష్ బాబు రెడ్ డైరీ అంటాడు, ఈయన చంద్రబాబు నాయుడు అధికారులు జాగ్రత్త అంటాడు. అంటే మీరు ప్రజలకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తున్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనను మానుకోమని చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. మరి అదేవిధంగా ఉరవకొండకు సంబంధించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ అధికారుల మీద పిటిషన్లు పెట్టడం, కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు తప్పుడు నివేదికలు అందజేసి మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ సస్పెన్షన్ చేపిస్తానని భయపడించి ముందుకు నడుస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు, చంద్రబాబు, పయ్యావుల కేశవ్, తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం పనిచేసే అధికారులను బెదిరిస్తే మీకు పుట్టగతులు ఉండవు. మీరు ప్రజాపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను స్తంభింప చేయాలని చూస్తే మిమ్మల్ని, మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని ఈ సందర్భంగా కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి మరి ఈరోజు రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఇస్తూ ఈ సమాజంలో అణగారిన వర్గాలందరికీ కూడా పెద్దపీట వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజలకు చేరువలో ఉన్నటువంటి పాలన, ప్రజా ఆమోదయోగం పొందినటువంటి పాలన చూసి 56 నెలల్లో తెలుగుదేశం పార్టీకి వణుకు పుడుతుంది. ఈయనేదో మాట మాట్లాడినాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పేపర్లో చూశారు, ఉచ్చబోపిస్తాడు. ఆయన ఉచ్చబోసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచ్చబోసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచ్చబోసుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆయన చూసి భయపడ్డంలే. చంద్రబాబు నాయుడు స్వయాన
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి ప్రజలను చూసి ఈరోజు వాళ్ళంతా కూడా భయపడుతున్నారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు నీవెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నీ వైపు కానీ నీ పార్టీ వైపు కానీ చూడరు. నీ పార్టీకి, నీకు, మీ నాయకులకు మరి బంగాళాఖాతమే గతి. మిమ్మల్ని మీరు బతికుండగా మరలా ముఖ్యమంత్రి కాలేరని సందర్భంగా తెలియజేస్తున్నారు.